పవన్ కళ్యాణ్ ఒక అద్భుతమైనటువంటి ఆలోచన చేశారు. రాహుల్ గాంధీ ప్రకటించి వదిలేసిన పనిని పవన్ కళ్యాణ్ చేయబోతున్నాడు. ఒక పార్టీ నిజంగా ప్రజాస్వామ్యబద్ధంగా ఉందా లేదా అన్నది తెలియాలంటే పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలి. పార్టీకి బూత్ స్థాయి అధ్యక్షుడు ఎవరు, మండల స్థాయి అధ్యక్షుడు ఎవరు, జిల్లా స్థాయి అధ్యక్షుడు ఎవరు, అలాగే శాసనసభ్యుడు ఎవరు, ఇట్లాంటిది కార్యకర్తలు మెజార్టీ కార్యకర్తల అభిప్రాయాన్ని తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. సరే, ఎమ్మెల్యేది వచ్చేటప్పటికి కార్యకర్తలు మెజార్టీ అభిప్రాయం అంటే కష్టం. వీళ్ళు కొన్ని పారామీటర్స్ ఉంటాయి. మిగతా పదవులు, పార్టీలోని అంతర్గత పదవులు అలా తీసుకుంటే బాగుంటుంది అన్నటువంటి కాన్సెప్ట్ని గతంలో రాహుల్ గాంధీ ప్రారంభించి యూత్ కాంగ్రెస్కి కావచ్చు కొన్ని వాటికి అట్లా పోటీలు పెట్టి ఇద్దరు ముగ్గురు మధ్యన జరిగిన పోటీలో ఓట్లు వేయించి ఫైనల్గా ఆ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళందరి చేత ఓట్లు వేయించి ఓట్లలో ఎవరైతే గెలిచారో వాళ్ళని పెట్టేటటువంటి ప్రయత్నం స్టార్ట్ చేశారు. తర్వాత ఏమైందో మరి ఆగిపోయాడు. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ ఆలోచన చేస్తున్నారట. మండల స్థాయి అంటే బూత్ స్థాయి, మండల స్థాయి ఇట్లా కమిటీలన్నీ వేయడానికి గాను ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారని జనసేన చెప్తోంది. పార్టీ పదవులను ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించారట. పిఠాపురంలో పైలట్ ప్రాజెక్ట్ పూర్తయిందట. 26 జిల్లాల్లో కూడా సభ్యత్వ నమోదు మీద ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించి మార్చి 14న జరిగే పార్టీ ఆవిర్భావ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు చేయడం ఒక ఎత్తు, కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించే ప్రక్రియ వేగవంతం చేయడానికి ప్రిపేర్ చేస్తున్నారు. బట్ ఇట్లా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నిక అన్నటువంటిది కీ పాయింట్ అనమాట.